బీఆర్ఎస్ ప్లీనరీని సక్సెస్ చేయాలని గులాబీ బాస్ కేసీఆర్ భావిస్తున్నారా? మొత్తం 10 లక్షల మందితో ఓరుగల్లు సభను గ్రాండ్ సక్సెస్ చేయాలని అనుకుంటున్నారా? ఇందులో భాగంగా ప్రతి గ్రామం నుంచి ఓరుగల్లు సభకు జనం తరలి వచ్చేలా నేతలకు టార్గెట్ పెట్టారా? అయితే గులాబీ బాస్ టార్గెట్ వెనుక అసలు కారణం వేరే ఉందా? తెలంగాణలో సిల్వర్ జూబ్లీ వేడుకలకు బీఆర్ఎస్ సిద్ధమవుతుంది. ఈ నెల 27న ఓరుగల్లులో ప్లీనరీ సక్సెస్ చేసేందుకు గులాబీ బాస్ రెడీ అయ్యారు. ఇప్పటికే అన్ని జిల్లాల నేతలతో సమావేశమవుతున్న కేసీఆర్ ఓరుగల్లు సభను సక్సెస్ చేయాలని దిశానిర్దేశం చేశారు. కనీసం ప్లీనరీకి 10 లక్షల మందిని తరలించాలని, ప్రతి నియోజకవర్గం నుంచి 10,000 మందిని తరలించాలని నేతలను ఆదేశించినట్టు తెలిసిందే. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా సభలన్నీ ఎంతో గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఏడాదిన్నర దాటింది. దాంతో సభకు జనం రారనే భయం గులాబీ బాస్ను వెంటాడుతోంది. అందుకే తనతో సమావేశమైన నేతలకు కేసీఆర్ కొత్త టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ నెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ప్లీనరీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ప్లీనరీ జరిగే ప్రాంతాన్ని ఓరుగల్లు బీఆర్ఎస్ నేతలు పరిశీలించారు. అంతకుముందు వివిధ జిల్లా నేతలతో గులాబీ బాస్ భేటీ అయ్యారు. తొలుత వరంగల్ ముఖ్య నేతలతో సమావేశమైన కేసీఆర్ ప్లీనరీ ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట. ప్లీనరీతో మరోసారి ఈ విషయం తెలిసే ఏర్పాట్లు చేయాలని నేతలను ఆదేశించారు. గులాబీ పార్టీ ప్లీనరీ ప్రతి ఒక్కరికి గుర్తుండేలా చూడాలని నేతలను కోరారు. అంతకుముందు నల్గొండ, కరీంనగర్ జిల్లాల నాయకులతో సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో నేతలకు కేసీఆర్ కొత్త టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. సభకు ఎంత ఎక్కువ మందిని తరలిస్తే వారికి అంత పెద్ద పోస్ట్ ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారట. అలాగే ప్లీనరీ ముగియగానే రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి పోస్టులు ఇస్తామని చెప్పినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత కేసీఆర్ ఎర్రవెల్లి నివాసంలో మెదక్, నిజామాబాద్ జిల్లాల ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు సైతం పాల్గొన్నారు. ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను గ్రాండ్ సక్సెస్ చేయాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలుస్తుంది. అనంతరం కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పార్టీ ముఖ్య నాయకులతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ నెల 27న వరంగల్లో జరగనున్న బహిరంగ సభ, పార్టీ రజతోత్సవ కార్యక్రమాల నిర్వహణ అంశంపై వారితో చర్చించారు. వీరికి కూడా కొత్త టార్గెట్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రతి నియోజకవర్గానికి 1,00,000 మందికి తగ్గకుండా సభకు తరలించేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారట. ప్రతి గ్రామం నుంచి తక్కువలో తక్కువ 10 వాహనాలు ఉండేలా చూడాలని చెప్పారట. అంతేకాదు, ఎక్కువ మందిని తరలించిన నేతలకు కీలక పదవులు దక్కుతాయని చెప్పారట. అయితే కేసీఆర్ మాటలు విని తలలు ఊపిన నేతలు ఈ కొత్త టార్గెట్ను ఎలా రీచ్ అవ్వడమా అని క్యాడర్ను ఉరుకులు పరుగులు పెట్టించే పనిలో బిజీ అయినట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ టార్గెట్ పెట్టడం వెనుక కారణాలు, అసలు సిసలైన రాజకీయం ఉందనే టాక్ వినిపిస్తుంది. గతంలో 10 ఏళ్లు అధికారంలో ఉండగా బీఆర్ఎస్ సభకు వద్దన్నా జనం వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా కంట్రోల్ తప్పింది. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా పార్టీపై వ్యతిరేకత ఉంది. కాబట్టి సభను సక్సెస్ చెయ్యాలంటే నేతలకు కొత్త టార్గెట్ పెట్టక తప్పని పరిస్థితులు ఉన్నాయట. కనీసం 10 లక్షలు టార్గెట్గా పెడితే 2 లక్షల మంది సభకు వచ్చినా సక్సెస్ అయినట్టేనని లెక్కలు వేసుకుంటున్నారట. మరోవైపు హైదరాబాద్, చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎక్కువ మందిని తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. అటు బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో కొందరు జంప్ అయ్యారు. దాంతో సభకు జనాలను తరలించడం పార్టీ నేతలకు కత్తిమీద సాములా మారిందని అంటున్నారు. మొత్తం మీద
మీద ఏడాదిన్నరగా సైలెంట్ గా ఉన్న గులాబీ బాస్ ప్లీనరీని సక్సెస్ చేసేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇన్నాళ్లు నేతలను కలిసేందుకు ఆసక్తి చూపించని కేసీఆర్ ఇప్పుడు నేతలను పిలిపించుకుని మరీ సమాలోచనలు చేస్తున్నారు. దాంతో పార్టీ నేతలు కూడా ప్లీనరీని సక్సెస్ చేస్తామని అధినేత ముందు బల్లగుద్ది మరీ చెబుతున్నారట. అంతేకాదు తమ నియోజకవర్గాల్లో సైలెంట్ గా ఉన్న క్యాడర్లో కొత్త జోష్ నింపే యత్నం చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ ప్లీనరీతో పార్టీకి పూర్వ వైభవం ఖాయమని గులాబీ బాస్ భావిస్తున్నట్టు తెలుస్తుంది.